ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక మరో 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. విజయవాడలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ రేపు కూడా విజయవాడకు భారీ వర్ష సూచన ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. జకంపూడి కాలనీ, అంబాపురం, సింగనగర్ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. బుడమేరు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద మరోసారి పెరుగుతోంది. అటు సింగనగర్, రాజరాజేశ్వరి నగర్ ప్రాంతాల్లో మరోసారి నీటి మట్టం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఏపీలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్. విజయ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా ఇది విశాఖ, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావించారు. దీంతో ఏపీకి తిరిగి మళ్లీ భారీ వర్షాలు వస్తాయని భావించారు. అయితే ఇది అనూహ్యంగా దిశను మార్చుకొని బంగ్లాదేశ్ వైపుగా పయనించింది. అయినప్పటికీ కూడా దీని ప్రభావం ప్రస్తుతం ఏపీ అలాగే తెలంగాణలోని పలు జిల్లాలపైన ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ 9వ తేదీ నాటికి, అంటే మరో 2 రోజుల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా మారి తీరాన్ని దాటుతుందని చెప్తున్నారు. ఈ కోవలోనే ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 8 జిల్లాలలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఉంది. ఏదైతే ఇప్పటికే బుడమేరు వాగు పొంగి అతలాకుతలమైందో ఆ ప్రాంతంలో తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన రాత్రి నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వచ్చే 24 గంటల పాటు ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉమ్మడి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలలో అయితే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకు వచ్చే వారికి చాలా చోట్ల రహదారులపైకి నీళ్లు రావడంతో వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఇదే విధమైన వాతావరణం కనిపిస్తోంది. మరో 24 గంటల వరకు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 జిల్లాలలో ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ను
వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, ప్రకాశం జిల్లా వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ కోవలోనే ఈ 13 జిల్లాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు వచ్చే 24 గంటల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా ఈ జిల్లాలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంచెం పాత ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ గడ్డలు అలాగే కాలువల పక్కన నివాసాలు ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని వాతావరణ శాఖ రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, అలాగే తీర ప్రాంతం వెంబడి అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులంతా కూడా సురక్షితంగా ఎప్పటికప్పుడు రేడియోల ద్వారా ఇచ్చే సమాచారానికి అనుగుణంగా నడుచుకోవాలని కూడా వారికి సూచనలు జారీ చేసింది. ఇక తీర ప్రాంతాల్లో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల్లో నివసించేవారు అలాగే బీచ్లకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికైతే వచ్చే 2 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఏపీకి ఆనుకొని ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొర్లుతున్న వాగులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఆ వాగులు పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారుల హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉండదని ముందుగా అంచనా వేసినప్పటికీ కూడా ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం కోస్తా తీర ప్రాంతం పైన కొంత ఎక్కువగానే పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 13 జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇది వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికల్లో కొంత ప్రమాదకరమైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే కోస్తా జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్.